నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. అచ్యుతాపురం ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించిన మోదీ, గాయపడిన వారికి 50,000 పరిహారం. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్ లో బుధవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న కలెక్టర్, ఎస్పీ. కోల్కతాలో వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ బ్యాంకు ఉద్యోగుల సమన్వయ సమితి ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన. స్థిరమైన పట్టణాభివృద్ధి ప్రణాళిక అమలులో ప్రభుత్వం, స్థిరాస్తి రంగం మధ్య పరస్పర సహకారం ఎంతో అవసరమన్న మంత్రి పొంగూరు నారాయణ. ఇక డీటెయిల్స్ చూస్తే అచ్యుతాపురం ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి 50,000 పరిహారాన్ని కేంద్రం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతి వెల్లడించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రధాని మోదీ, ఫార్మా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారాన్ని ప్రభుత్వం తరపున విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ప్రకటించారు. కేజీహెచ్ లో మార్చురీ వద్ద మృతుల కుటుంబ సభ్యులను కలెక్టర్ ఓదార్చారు. అనకాపల్లి జిల్లా రాంబెల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్ లో ఘోర ప్రమాదం సంభవించింది. రియాక్టర్ పేలిన ఘటనలో ఇప్పటి వరకు 18 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందంటూ అధికారులు భావిస్తున్నారు. అచ్యుతాపురం ఫార్మా సెజ్ లోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో వందల సంఖ్యలో కార్మికులు, సిబ్బంది పనిచేస్తున్నారు. భోజన విరామ సమయం మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో ఈ భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. కోల్కతా ఘటనకు నిరసనగా గవర్నర్పేటలోని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎదురుగా నిరసన ప్రదర్శన నిర్వహించారు బ్యాంకు ఉద్యోగులు. గవర్నర్పేటలోని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎదురుగా ఈ ప్రదర్శన నిర్వహించారు. వివిధ బ్యాంకులకు చెందిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ప్రదర్శనలో పాల్గొన్నారు. మహిళలకు పని ప్రదేశంలో భద్రత కల్పించాలని, మహిళల రక్షణకు మరింత పటిష్టమైన చట్టాలు ఉండాలని, కలకత్తా ఘటనకు బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. గ్యాంగ్ రేప్ సిఐటి తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ ఘటన పైన సుప్రీంకోర్టు ఇప్పటికే జాతీయ భద్రతా టాస్క్ ఫోర్స్ని 10 మందితో నియమించింది. అలాగే ఈ ఘటన రాష్ట్ర ప్రభుత్వం 13 రోజులైంది ఇప్పటికీ. ఈ సందర్భంగా ఆ కాలేజీ ప్రిన్సిపాల్ సాక్ష్యాలు లేకుండా, ఆధారాలు లేకుండా చేయాలని ప్రయత్నం చేశారు. ఆ పక్కనే ఉన్నటువంటి సెమినార్ హాల్ పక్కనే ఉన్నటువంటి గదిని ధ్వంసం చేయడం జరిగింది. కుక్కల్ని 3 రోజుల తర్వాత తీసుకెళ్ళడం జరిగింది. తల్లిదండ్రులకి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని ప్రిన్సిపాల్ కబురు చేయడం బట్టి చూస్తే ఇది ప్రిన్సిపాల్కి తెలియకుండా, అధికారులకు తెలియకుండా జరిగినటువంటి ఘటన కాదు. అలాగే హాస్పిటల్లో జరుగుతున్నటువంటి అవినీతి, తప్పుడు పద్ధతుల్ని ఈ అమ్మాయికి తెలుసు కాబట్టి ఈ అమ్మాయిని ఎలాగన్నా కానీ హత్య చేయడానికి, రేప్ చేయడానికి, గ్యాంగ్ రేప్ కనీసం 3 నుంచి 5 చేసి ఉంటారని పోస్ట్ మార్టం నివేదిక అనేటువంటి తెలుస్తుంది. కానీ ఏమీ చేయలేదని ప్రిన్సిపాల్కి కమిషనర్ ఆఫ్ పోలీస్ క్లీన్ చిట్ ఇచ్చారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ యాజిటేషన్లో పాల్గొన్నటువంటి 43 మంది డాక్టర్లని సుదీర్ఘమైనటువంటి ప్రాంతాలకు బదిలీ చేయడం జరిగింది. ఆ విధంగా అలాగే రాజీనామా చేసినటువంటి ప్రిన్సిపాల్ని మళ్ళా కొన్ని గంటల్లోనే అంతకంటే పెద్ద కాలేజీకి నియమించారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు ఈ ముద్దాయిలకి మద్దతు ఇస్తున్నారని స్పష్టమవుతుంది. ఇటువంటి ఘటనలో ఆర్జేకే హాస్పిటల్లో జరిగినటువంటి అత్యంత దారుణమైనటువంటి ఘటన భారతదేశం అంతా అట్టుడిగిపోతూ ఉంది. అన్ని తరగతుల ప్రజలు కూడా బయటకు వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈరోజు మహిళలకి రక్షణ లేదు, హాస్పిటల్లో రక్షణ లేదు, హాస్టల్లో రక్షణ లేదు, చదువుకుంటున్న కళాశాలల్లో, స్కూలుల్లో రక్షణ లేదు, పనిచేస్తున్న పని ప్రదేశాల్లో కూడా రక్షణ లేదు. నిర్భయ కేసు ఘటన జరిగిన తర్వాత నిర్భయ చట్టం వచ్చింది. ఆ నిర్భయ చట్టం వచ్చిన తర్వాత ఏమి అత్యాచారాలు, హత్యలు ఆగలేదు.
చట్టాలు చేయడం ముఖ్యం కాదు, ఆ చట్టాలని చిత్తశుద్ధితో అమలు చేసే పాలకులు ఉన్నప్పుడే చట్టాలకు సక్రమంగా అమలు జరుగుతాయి, మహిళలకే రక్షణ ఉంటుంది. ఈరోజు దేశంలోనూ రాష్ట్రంలోనూ మహిళలకే రక్షణ లేదు. వైద్య విద్యార్థినిని అత్యంత దారుణంగా పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేశారు. ఇంకా దారుణం ఏంటంటే ఆమె శవంగా మారిన తర్వాత కూడా మానవ మృగాలు అత్యాచారం చేసినాయని ఈరోజు మీడియా కోడేకొస్తా ఉంది. చాలా దారుణంగా ఆమె 2 కాళ్ళు కూడా 90 డిగ్రీస్కి వెళ్ళిపోయినాయి అని అంటే కాళ్ళకు తొడ వెముకలు ఇరిగిపోయినాయి, మెడకు సంబంధించినటువంటి థైరాయిడ్ గ్రంథి ఇరిగిపోయింది. అంత గట్టిగా ఆమె గొంతును నులిమారు. దానివల్లనే కళ్ళల్లో నుంచి బ్లడ్ వచ్చే పని జరిగింది. బాడీ అంతా కూడా రక్తసిక్తం అయిపోయింది. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే తమ బిడ్డని తల్లిదండ్రులకు కూడా చూపించకుండా 3 గంటల పాటు వాళ్ళని అలాగే అట్టిపెట్టే పని చేశారు. దీనన్నిటికీ అసలు మూలాలు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. మమతా బెనర్జీ దీన్ని స్థిరమైన పట్టణాభివృద్ధి ప్రణాళిక అమలులో ప్రభుత్వం స్థిరాస్తి రంగం మధ్య పరస్పర సహకారం ఎంతో అవసరమని మంత్రి పి నారాయణ వెల్లడించారు. జాతీయ స్థిరాస్తి అభివృద్ధి మండలి సెంట్రల్ జోన్ నేతృత్వంలో స్థానిక న్యాక్ కళ్యాణ మండపంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర విజన్ ను సాధించే క్రమంలో స్మార్ట్ సిటీలు, మౌలిక సదుపాయాల పెంపు, స్థిరమైన వృద్ధి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగం పుంజుకునేలా ప్రభుత్వం పలు విధాన సంస్కరణలు చేపడుతుందన్నారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇసుక కొరత సృష్టించి రియల్ ఎస్టేట్ రంగాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. ఇండస్ట్రీ బాడీని సపోర్ట్ ఎలా చేయాలి అని చెప్పి వాళ్ళు ముందుకొచ్చి మనతోటి డిస్కషన్స్కి కాల్ ఫర్ చేశారు. ఇది చాలా శుభపరిణామంగా భావించి మేము నెరెట్కో తరపు నుంచి మేము బేసికలీ ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం పెడితే మన రియల్టర్స్ అందరికి కూడా గవర్నమెంట్ నుంచి చేసే కార్యక్రమాలు ఏంటో ముందుకు తెలుస్తాయని చెప్పి భావించడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసి మన ఈ 5 yearsలో జరిగిన దెబ్బలకు గాను అట్ ద సేమ్ టైం ఇప్పుడు గవర్నమెంట్ తీసుకుంటున్న ఇనిషియేటివ్ మన నెరెట్కో సెంట్రల్ జోన్ ఏదైతే ఇప్పుడు మనందరం పార్ట్ అయి ఉన్నామో ఇక్కడ ఇదే సెంట్రల్ జోన్లో అమరావతి మన క్యాపిటల్ కూడా నిర్మించబడుతుంది. సో ఈ క్యాపిటల్ నిర్మాణంలో కూడా మన రియల్టర్స్గా మన బిల్డర్స్గా చాలా ప్రమాద పోషగా ఒకప్పుడు విజయవాడ, గుంటూరు అంటే హైదరాబాద్ మించి వ్యాపారాలు ఇక్కడ జరిగాయి. మన దురదృష్టవశాత్తు మన అందరం చాలామంది కూడా రాష్ట్ర రాజధానిగా ఉండి అక్కడికి వెళ్ళిపోవటం వల్ల ఇది ఇక్కడ ఉన్న ఈ నగరాలు వెనకబడిపోయినాయి. కానీ 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు యొక్క 2047 విజన్ని మీలో చాలామంది కూడా అర్థం చేసుకోలేకపోయారు. కాబట్టి 2019 నుంచి 23 వరకు అన్ని కష్టాలు పడ్డాం. కాకపోతే ఒకటి మాత్రం మనందరికీ తెలిసి వచ్చింది, ముఖ్యమంత్రిగా ఆయన లేని లోటు వల్ల మన రాష్ట్రం ఎంత దారుణంగా ఇబ్బంది పడిందో తెలిసి వచ్చింది. కాబట్టి ఇంత భారీ విజయం సాధించాం. తప్పకుండా మనం బిల్డర్స్గా కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులుగా కానీ సమాజంలో మనం కూడా కొంత వాళ్ళకి అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాం. మనం ఇబ్బందులు పడినా ఇవాళ మళ్ళీ రాష్ట్ర రాజధాని అయిన ఈ సిఆర్డిఏ ప్రాంతం శరవేగంతో దూసుకు వెళ్ళబోతుంది. మనం చూస్తే ఇవాళ ఎయిర్పోర్ట్ కానీ రేపు అమరావతి కానీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో ఇవాళ దానిలో అనేక మంది కార్మికులు ఉపాధి కోల్పోయి వాళ్ళు వలసలు వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది మన ఆంధ్ర రాష్ట్రంలో. మరలా పూర్వవైపును తీసుకురావడానికి ఈ రోజునున్న ప్రభుత్వం ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలకి చేసుకునే వాళ్ళకి దాని నిర్మాణాలు చేసుకునే వాళ్ళకి అందరూ కూడా ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళ ప్రోత్సహించే విధంగా అభివృద్ధి రావాలి, ప్రతి ఒక్కరికి ఉపాధి కలగాలి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా రావాలని చెప్పి ఆలోచన చేసే ప్రభుత్వం. దానికి నాయకులైన నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మరి వేదిక మీద ఉన్న మంత్రివర్యులు వీళ్ళందరూ కూడా అందరి యొక్క ఉద్దేశం ప్రతి ఒక్కరికి ఉపాధి కలగాలి. దానికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి ఒక స్కీమ్ను కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరి నాయకత్వంలో
ఖచ్చితంగా రానున్న రోజులు మరిన్ని మంచి రోజులు వస్తాయి. అందరికీ ఉపాధి కలుగుద్ది, అందరికీ వ్యాపారాలు ఉంటాయి. అందరూ కూడా మన పర్చేసింగ్ కెపాసిటీ పెరిగి ప్రతి ఒక్కరు కూడా సమృద్ధిగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఈ సంస్థల్ని మీ అందరినీ కూడా అభినందిస్తూ ఈరోజు మమ్మల్ని ఈ కార్యక్రమానికి పిలిచి గౌరవించినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, మొన్న జరిగిన ఎన్నికల్లో మీ అందరూ కూడా 100% లక్షల మంది కార్మికులు ఆధారపడి ఉన్నది ఒక భవన నిర్మాణం పైన. మరి కార్మికులకు ఉపాధి కలగాలన్నా, ప్రభుత్వానికి ఆదాయం రావాలన్నా, అభివృద్ధి కనపడాలన్నా రోడ్లు, భవనాలు. మరి అలాంటిది మేము 2014-19 దాకా ఎమ్మెల్యేగా పనిచేసాము అంటే మేము ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఆ సమయంలో కేవలం 2-3 సంవత్సరాల్లోనే విజయవాడ, గుంటూరు ప్రయాణం చేస్తే ఎక్కడ న్యూయార్క్లో ఉన్నట్టుగా మరి హైరైజ్డ్ బిల్డింగ్స్ అన్నీ కూడా చూడటం జరిగింది. ఆ తర్వాత మరి 5 సంవత్సరాలు ఎక్కడా కూడా రోడ్లు కానీ లేకపోతే భవనాలు కానీ ఒక్క బిల్డింగు కూడా నాకు తెలిసి చాలామంది బిల్డర్సు మరి ఆ 5 సంవత్సరాల్లో దెబ్బతిన్న వాళ్ళని నేను చాలామందిని చూశాను. గత 5 సంవత్సరాలుగా 2019 నుంచి 24 వరకు మనం రియల్ ఎస్టేట్ రంగం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంది. అలాగే గత ప్రభుత్వంలో మనం అందరం కూడా ఇబ్బందులు ఫేస్ చేశాము. వ్యాపారాలు లేవు, రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. 2024 ఎన్నికల్లో మనం కూడాను మన రియల్ ఎస్టేట్ మిత్రులందరూ అలాగే ప్రజలు కూడాను గత ప్రభుత్వాన్ని చూసి ఆ దాష్టికాల్ని భరించలేక ఒక అపూర్వమైనటువంటి విజయాన్ని ఈ ఎన్డీఏ కూటమికి ఇవ్వటం జరిగింది. ఎన్డీఏ కూటమి భాగస్వాములైనటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ. సీఎం ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ విచారణకు సహకరించడం లేదని దర్యాప్తు అధికారి డీఎస్పీ మురళీకృష్ణ వెల్లడించారు. రమేష్ ను విచారించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసు దర్యాప్తునకు అవసరమైన సమాచారం రమేష్ ఇవ్వలేదన్నారు. ఆయన చెప్పిన సమాధానాలకు తాము సంతృప్తి చెందలేదన్నారు. హైకోర్టు జడ్జిమెంట్ కాపీ తీసుకొచ్చి సెల్ ఫోన్, సిమ్ కార్డు ఇవ్వలేమని చెబుతున్నారు. చట్ట ప్రకారం దర్యాప్తులో భాగంగా ఏ వ్యక్తి నుంచైనా అవసరమైన డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ పరికరాల్లో అడిగి తీసుకునే అధికారం పోలీసులకు ఉంటుందన్నారు. ప్రముఖ సాగునీటి రంగ నిపుణులు కన్నయ్య నాయుడిని సీఎం చంద్రబాబు ఘనంగా సన్మానించారు. వెలగపూడి సచివాలయంలో కన్నయ్య నాయుడికి శాలువా కప్పి జ్ఞాపిక అందించి అభినందించారు. వరద పోటుతో ఇటీవల తుంగభద్ర జలాశయ 19వ గేటు కొట్టుకుపోయింది. విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు సమస్యను పరిష్కరించేందుకు కన్నయ్య నాయుడికి ఫోన్ చేసి అక్కడకు వెళ్లాలంటూ కోరారు. పరిస్థితిని గాడిన పెట్టేందుకు ఎంతో శ్రమించిన కన్నయ్య నాయుడు వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతున్న సమయంలోనే ఏపీ, కర్ణాటక అధికారుల సహాయంతో స్టాప్ లాక్ గేటు విజయవంతంగా అమర్చారు. రిజర్వేషన్లు సక్రమంగా అమలు జరగడం లేదని బీఆర్ అంబేద్కర్ మిషన్ ఆఫ్ ఏపీ అధ్యక్షులు వల్లారపు జగదీష్ వెల్లడించారు. ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడుతూ కింద స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారే తప్ప ఉన్నత స్థాయి ఉద్యోగాల నియామకంలో రిజర్వేషన్ అమలు కావడం లేదన్నారు. ప్రశ్నించే తత్వం లేనంత కాలం ఇలాగే జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న వారు చాలా మంది ఉన్నారని, వారికి సరైన అవకాశాలు లేవన్నారు. రాజకీయ నాయకులు ఎన్నికల్లో హామీలు ఇస్తున్నారే తప్ప వాటిని అమలు చేయడం లేదన్నారు. పేద ప్రజలకు, ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వారికి అన్ని విధాల వాళ్ళని ఆదుకోవటానికి సామాజికంగా, ఆర్థికంగా, మిగతా చదువు విషయంలో కూడా వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈ సంస్థ స్థాపించడం జరిగింది. ఆయన బల్లారపు రాజారావు గారు గత 4-5 సంవత్సరాల క్రితం మరణించడం జరిగింది. ఆయన మరణం తర్వాత కరోనా రావటం, కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని కార్యక్రమాలు తగ్గించడం జరిగింది. మరలా ఇప్పుడు కొంతమంది మళ్ళీ ఏకమై ఆయన అంబేద్కర్ గారి ఆశయాలను, బల్లారపు రాజారావు గారి ఆశయాలను ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేయటము జరిగింది.
ఈ కొత్త కమిటీల్లో పాత వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి మేమంతా ముందుంటామని చెప్పేసి అందరికీ హామీ ఇస్తున్నాము. ఇప్పుడు ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారైన బి జగదీష్ కుమార్ గారు మాట్లాడతారు. ఫర్ సోషల్ జస్టిస్ అని ఒక రిజిస్ట్రేషన్ చేసినట్టుగా ఆల్రెడీ జనరల్ సెక్రటరీ గారు చెప్పారు. దాన్ని కొన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లేటప్పుడు తర్వాత ఈ కరోనా టైంలో వీటిలో కొన్ని కుంటుపట్టము డిలే అవటం అయినాయి అనమాట. ఈ లోపల కౌంటర్ ప్రెసిడెంట్ గారు చనిపోవడము కొంత గ్యాప్ వచ్చింది. మళ్ళీ దీన్ని ఇప్పుడున్న అనివార్య పరిస్థితుల్లో కంపల్సరీగా దీన్ని యాక్టివేట్ చేయాలనే ఉద్దేశంతో మేము మళ్ళీ కొత్త కమిటీని ఫామ్ చేసి ఈ యొక్క ఉద్దేశాన్ని అందరికీ తీసుకువెళ్ళాలి, మండలాల్లోకి జిల్లాలోకి వ్యాపింపు చేసి అక్కడున్న తారతమ్యాలను కానీ లేదంటే ఇంకా వివిధ స్థాయిలో ఎదుర్కొన్న దౌర్జన్యాలు, అకృత్యాలు, అసమానతలని మీద పోరాడే వాళ్ళ తత్వాన్ని తయారు చేయాలనే ఉద్దేశం అన్నమాట. చేసి వాళ్ళని గైడ్ చేయాలి. ఆవేశం పనికిరాదు, కానీ ఆలోచనతో సరైన మార్గంలో వాళ్ళకి దారి చూపించడం అనేది. అలాగే ఎన్నో అవకాశాలు ఇస్తుంది గవర్నమెంట్. మనకి అవకాశం సద్వినియోగం చేసుకుంటున్నారా లేదా, దాన్ని ఏ రూపంలో మనము ఫలీకృతం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఒక మిషన్ అనేది దీన్ని యాక్టివేట్ చేద్దాం అనుకున్నాము. ఇది యాక్చువల్గా ఈ మిషను అప్పుడు కంబైన్ ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఆంధ్ర తెలంగాణ కంబైన్. ఇప్పుడు ఏమనుకున్నామంటే ఆంధ్ర తెలంగాణ సిద్ధాంతాలు మారిపోయినాయి, పాలసీలు మారిపోయినాయి కాబట్టి అక్కడికి వేరే మిషన్ కూడా బ్రాంచ్ తెలంగాణకు ఓపెన్ ఉద్దేశం మాకు కలిగిందనమాట. ఇక్కడ కమిటీని వేరుగా ఫామ్ చేద్దాము, అక్కడ దాన్ని వేరుగా చేసి అక్కడ ఆల్రెడీ కొన్ని మండలాల్లో యాక్టివేట్ వరద నీటిలో స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు చేయడం రికార్డు అని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. వేల క్యూసెక్ల వరద నీరు ప్రవహిస్తూ ఉండగా తుంగభద్ర 19వ గేటు స్థానంలో స్టాప్ లాగ్ గేటును ఏర్పాటు చేయడం అనేది భారతదేశ చరిత్రలోనే ఒక అపూర్వమైన ఘట్టమని, అటువంటి రికార్డును సృష్టించిన ప్రముఖ సాగునీటి రంగ నిపుణులు కన్నయ్య నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఈ స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు చేయడం వల్ల సుమారు 40 టీఎంసీల నీరు వృధా కాకుండా కాపాడుకోవడం జరిగిందంటూ వెల్లడించారు. ఇమీడియట్లీ ఏదైతే ఆ తుంగభద్ర ప్రాజెక్టు మీద ఎక్స్పీరియన్సు, అదేవిధంగా డ్యామ్ సేఫ్టీలో ఎక్స్పీరియన్సు, గతంలో మన పోలవరం ప్రాజెక్టుకి గేట్ల ఏదైతే అమెరికాలో సైతం మరి నిపుణత కలిగినటువంటి కన్నయ్య నాయుడు గారిని అక్కడ మనం ఎయిర్పోర్ట్ తీసుకెళ్ళినట్లయితే ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి మరి ఇమీడియట్లీ ఆ గేట్ స్థానంలో మరి పునర్నిర్మాణం చేసేటువంటి అవకాశం ఉంటుందని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, మరి ఆయన ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం హైదరాబాదులో అప్పటికే ఆయన కంటికి ఆపరేషన్ చేయించుకుని మరి రెస్ట్ తీసుకుంటున్నా కూడా జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేశారని చెప్తే ఇమీడియట్లీ మరి ఆయన ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి మరి ఆయన ఇమీడియట్లీ అప్పటికప్పుడు ఫ్లైట్ మీద తుంగభద్ర ప్రాజెక్టుకి ఆయన్ని పంపించడం జరిగింది. నిజంగా కన్నయ్య నాయుడు గారు అక్కడికి వెళ్ళే సమయానికి ఈయన రాకపోతే నిజంగా అంతకుముందు ఆ ఒక్క రోజులోనూ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ యొక్క తుంగభద్ర బోర్డుకు సంబంధించిన వారు కానీ చేతులెత్తేసినటువంటి పరిస్థితి. సాక్షాత్తు అక్కడ ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి గారు కూడా మీరు చూశారు. ఈ యొక్క 19వ గేటు స్థానంలో మళ్ళీ ఈ యొక్క స్టాప్ లాక్ గేట్ని ఏర్పాటు చేయాలని అంటే దగ్గర నెలాఖరు వరకు సమయం పడుతుంది. ఖరీఫ్ పంటకే కాదు త్రాగునీరుకి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది అని చెప్పి ఆ రోజు అనుకునేటువంటి స్థితిలో మరి ఈ యొక్క కన్నయ్య నాయుడు గారు అక్కడ ఒక టీంని, రెస్క్యూ టీంని ఏర్పాటు చేసుకుని ఆయన సారథ్యంలో నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశ చరిత్రలోనే ఒక అపూర్వమైనటువంటి ఘట్టం. ఎందుకంటే విదేశాల్లో ఎంబీబీఎస్ చదివి ఏపీలో ఇంటర్న్షిప్ పూర్తి చేసిన జూనియర్ డాక్టర్లకు పీఆర్ వెంటనే పూర్తి చేయాలని ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఎం సాయి కుమార్ విజ్ఞప్తి చేశారు.
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో దాసరి భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో వైద్య విద్యార్థి డాక్టర్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ మెడికల్ కౌన్సిల్లో ఫ్రీ సీటు రాక, ప్రైవేట్ కళాశాలల్లో డబ్బు పెట్టి చదివే స్తోమత లేక, డాక్టర్ కావాలనే బలమైన కోరిక చంపుకోలేక దేశం దాటి 5 ఏళ్ల పాటు విదేశాల్లో అష్ట కష్టాలు పడి వైద్య విద్యను పూర్తి చేశామన్నారు. ఆ తరువాత ఎన్ఎంసీ నిర్వహించిన ఎగ్జామ్లో ఉత్తీర్ణత కూడా సాధించామన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య విద్యార్థులు నీట్లో క్వాలిఫై అయ్యి వారు విదేశాలకు వెళ్ళి అక్కడ విద్యను అభ్యసించి అక్కడ పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళు మరలా మన రాష్ట్రానికి తిరిగి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్లో కూడా ఉత్తీర్ణతలు పొందిన తర్వాత 1 సంవత్సరం పాటు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇంటర్న్షిప్ కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రభుత్వాలు ఏదైతే వైద్య విద్యార్థులు మీరు ఇంటర్న్షిప్ చేయాలో ఏ హాస్పిటల్లో చేయాలో అక్కడ నిర్ణయించారో అక్కడ వెళ్ళి వాళ్ళు కూడా 1 సంవత్సరం పాటు వాళ్ళందరూ కూడా అనేక రకాలుగా అక్కడ ఈ రోజుల్లో మనం చూస్తున్నటువంటి ఘటనలు చూస్తుంటే వైద్య విద్యార్థులు వాళ్ళు గ్రాడ్యుయేషన్ అక్కడ ఉన్నటువంటి సమయాల్లో వాళ్ళు పడుకోవడానికి సరిగ్గా వాళ్ళకి వసతులు లేకుండా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ వాళ్ళు ఇంటర్న్షిప్ కూడా పూర్తి చేసినటువంటి సమయం అక్కడ జరుగుతుంది. కాబట్టి అదే పద్ధతిలో వాళ్ళు ఇంటర్న్షిప్ పూర్తయిన తర్వాత వాళ్ళకేమో మళ్ళీ కొత్త జీవో తీసుకుని వచ్చి ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం మీకు అందరికి కూడా మీరు 2 years చేయాలి, 1 year కాదని చెప్పారు. బట్ డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసి మాకు కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి ఆ రోజున మన రాష్ట్రంలో ఉన్న వివిధ మెడికల్ కళాశాలలో మాకు ఇంటర్న్షిప్ ఇచ్చారు. ఇంటర్న్షిప్ పూర్తి చేసి మాకు 1 సంవత్సరం అయింది. మార్చి 2024తో ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసిన తర్వాత మేము ఏపీ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ కోసం అప్లై చేసాము. అప్లై చేసినప్పటి నుంచి ఇంతవరకు 3 నెలలు దాటింది. 3 నెలల సమయంలో మేము చాలాసార్లు ఏపీఎంసీని సంప్రదించాము, ఎందుకు మాకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వట్లేదని చెప్పి. వాళ్ళేమో మేము నేషనల్ మెడికల్ కౌన్సిల్ గైడ్లైన్స్ ప్రకారం మేము ఫాలో అవుతున్నాము, సో మీరు 2nd year ఇంటర్న్షిప్ కూడా చేయాలి అనేసి అంటున్నారు. ఏపీఎంసీకి వెళ్ళి విజిట్ చేసి రిజిస్టర్తో మాట్లాడినా ఆయన ఎప్పుడు మమ్మల్ని ఒక డిస్క్రిమినేట్ చేసే విధంగానే మాట్లాడారు. ఇప్పుడు వరకు ప్రతిదీ కంపారిజన్ అండి, లైక్ ఎఫ్ఎంజీ, ఐఎంజీ. ఇన్ టర్మ్స్ నేను చెప్పాలంటే ఎఫ్ఎంజీ అంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ అండ్ ఐఎంజీ అంటే ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్. వాళ్ళతో పాటు మమ్మల్ని ప్రతిసారి కంపేర్ చేస్తూ మమ్మల్ని కిందకి దించే విధంగానే మాట్లాడేవాళ్ళు. అంటే లైక్ ఏ విషయం గురించి మాట్లాడినా, లైక్ మేము స్టైఫండ్ గురించి మాట్లాడినా మీకు మేము ఎందుకు ఇవ్వాలి, లైక్ మీరు ఫారెన్కి వెళ్ళి చదువుకున్నా డబ్బులు పెట్టారు, మీకు డబ్బులు ఉన్నాయి కదా అని మాట్లాడతారు. నేను ఇప్పుడే ఒక క్వశ్చన్ చేస్తున్నా, ఇప్పుడు సి కేటగిరీలో జాయిన్ అయిన వాళ్ళకి డబ్బులు లేక జాయిన్ అయ్యారా? ఇక్కడ వాళ్ళకి స్టైఫండ్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు మాకు ఎందుకు ప్రొవైడ్ చేయలేదు? ఆ ఇష్యూ కూడా ఉంది. అండ్ ప్రతి విషయంలోని మీకు వాళ్ళతో కంపారిజన్ ఏంటి అనే ఒక మాట ప్రతిదీ అనేవాళ్ళు అనమాట. మేము అనేది ఒకటే, మేము పిఆర్ కోసం మేము అడిగేటప్పుడు 1 year ఆన్లైన్ మేము చేసాము, అది మేము ఇండియాలో ఉన్నాం. అది కూడా థర్డ్ పార్టీ ఏజెన్సీల వల్లే కంపెనీల్లో భద్రతా ప్రమాణాలు సన్నగిల్లుతున్నాయని మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన థర్డ్ పార్టీ ఏజెన్సీ విధానం కారణంగానే కంపెనీల్లో భద్రతా ప్రమాణాలు సన్నగిల్లి ప్రమాదాలకు దారి తీస్తున్నాయంటూ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో రియాక్టర్ పేలడం వల్ల జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బాధితులకు తక్షణ సహాయక చర్యలు అందజేస్తున్నట్లు వెల్లడించారు. భారీగా పొగ రావటం వల్ల ఇంకా ఎంతమంది ఉంటారనేది క్లియర్గా తెలీదు. అక్కడికి ఆల్రెడీ జిల్లా కలెక్టర్ గారు అలాగే ఎస్పీ గారు పరిస్థితిని సమీక్షించి ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఏదేమైనప్పటికీ పూర్తిగా ఎంతమంది చనిపోయారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఏదైతే పవన్ సాయి హాస్పిటల్ ఉందో 13 మందిలో ఒక అతను చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. అలాగే 3 చనిపోవడం కూడా జరిగింది. వెంటనే కలెక్టర్ గారు కూడా అక్కడ ఏదైతే చనిపోయిన బాధిత కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరి దగ్గరికి చేరుకోవడం జరిగింది. వాళ్ళందరినీ ఎక్స్గ్రేషియా అనేది కూడా మాట్లాడటం సదరు కంపెనీతో మాట్లాడటం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇంకా కొద్ది సమయం పట్టొచ్చు పూర్తిగా ఎంతమంది చనిపోయారని తెలియటానికి. ఏదేమైనప్పటికీ ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తున్నప్పటికీ
అక్కడ దట్టమైన పొగ ఉండటం వల్ల ఏ విషయం పూర్తిగా క్లారిటీ రాలేదు. ఓకే, థ్యాంక్ యూ. అచ్యుతాపురం ఘటనా స్థలాన్ని పరిశీలించడానికి ఎల్లుండి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వెళ్లనున్నారు. రేపు ప్రమాద స్థలానికి సీఎం వెళ్తున్నారు అనే వార్తల నేపథ్యంలో అధికారులకు ఇబ్బందులు కలిగించకూడదు అనే ఉద్దేశ్యంతో వైఎస్ జగన్ ఎల్లుండి వెళ్లనున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు ప్రమాదంపై స్థానిక నాయకులతో మాట్లాడి జగన్ వివరాలు తెలుసుకున్నారు. ప్రమాద ప్రాంతాన్ని సందర్శించి బాధితులకు అండగా నిలవాలంటూ ఇప్పటికే వారిని ఆదేశించారు. శ్రావణ మాసంలో 3వ శుక్రవారం 23వ తేదీన ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించనున్నారు. ఆజిత సేవ ఉచిత సేవగా నిర్వహించే సామూహిక వరలక్ష్మి వ్రతాలను ఆచరించేందుకు మహామండపం 6వ అంతస్తును దేవస్థానం సిద్ధం చేస్తోంది. శుక్రవారం ఉదయం 7:30 మహామండపం 6వ అంతస్తులో ఉత్సవ మూర్తి వద్ద ఆర్జిత సేవగా వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తారు. 1500 టికెట్ కొనుగోలు చేసిన భక్తులు ఈ సేవలో పాల్గొనవచ్చును. అనంతరం ఉదయం 10 గంటలకు ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించనున్నారు. ప్రతి గ్రామ సభకు ప్రత్యేక అధికారిని నియమించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వెల్లడించారు. రాష్ట్రంలో ఈ నెల 23న ఒకే రోజు నిర్వహించే గ్రామ సభలు విజయవంతంగా నిర్వహించాలని, ప్రతి గ్రామ సభకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గ్రామ సభలు ఉచిత ఇసుక విధానం అమలుపై రాష్ట్ర సచివాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో సమావేశం నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. అచ్యుతాపురం ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించిన మోదీ, గాయపడిన వారికి 50,000 పరిహారం. అనకాపల్లి జిల్లా రాంభిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెల్స్ లో బుధవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న కలెక్టర్, ఎస్పీ. కోల్కతాలో వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ బ్యాంకు ఉద్యోగుల సమన్వయ సమితి ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన. స్థిరమైన పట్టణాభివృద్ధి ప్రణాళిక అమలులో ప్రభుత్వం, స్థిరాస్తి రంగం మధ్య పరస్పర సహకారం ఎంతో అవసరమన్న మంత్రి పొంగూరు నారాయణ. ఎస్బీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.